ఆనంది మొదలైన కార్చిచ్చు వర్జీనియాలో తగలబడుతున్న అడవులు అదుపు చేసే ప్రయత్నాల్లో ఇబ్బంది. ఐస్లాండ్ లో బట్టలైన అగ్నిపర్వతం భారీగా వెలువడుతున్న లావా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ. నేటి నుండి IPL 2024 CSK RCB మధ్య తొలి మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్. బ్లేడ్ తీసుకురా సార్కి నాన్నకి దారాల డబ్బాలు పంపించి తింటారా రొట్టె చేయనా మీకు కూడా ఒక్కొక్కటి వద్దు రొట్టె తింటావా ketchup పెట్టి మేము బుక్ చేసిన కంటైనర్ లో ఎటువంటి డ్రగ్స్ లేవు అంటోంది సంధ్య ఎక్స్పోర్ట్స్. డ్రగ్స్ లేవని నిరూపిస్తామని కూడా చెప్తోంది. ఈ వేడి కార్డుకు సంప్రదిస్తామంటున్నారు సంధ్య ఎక్స్పోర్ట్ యజమానులు. ఎన్ని బాక్సులు వస్తాయి నాన్నకి ఫన్ ప్లస్ మళ్ళీ పెట్టండి బ్యాచ్ అది నాన్న బ్యాచ్ ఉండని పెట్టేసి ఏ వన్ ప్లస్ కొనుక్కును కామిక్ అనుకుంటా చాలా చూడరా అయ్యో కానీ సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్తుంది. జనవరి 14 డిసెంబర్ లో ఆర్డర్ ఇచ్చాం. మేము రొయ్యల మేత కోసం క్వాలిటీగా దొరికే ఇక్కడ కేజీ 17 రూపాయలు పైగా నేనైతే స్టిక్కర్స్ తీసుకుంటా. ఇక్కడ ఇండియాలో అందుబాటులో ఏ సార్ కొద్దు కేవలం 17 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసేందుకు మొదటిసారి ప్రజల్లో ఈ ఆర్డర్ ఇచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సిబిఐ అధికారులు టెస్ట్ చేసిన తర్వాత అది డ్రై ఈస్ట్ కలిపి ఉంది, డ్రై ఈస్ట్ మిక్స్ చేసిన నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ అందులో మా ప్రమేయం ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మా ప్రమేయం ఏమీ లేదని చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం మనం కంటైనర్ పార్క్ దగ్గర ఉన్నాం. కంటైనర్ టర్మినల్ ఇక్కడే మనం లోపల ఈ కంటైనర్ డ్రగ్స్ సంబంధించిన కంటైనర్ సిబిఐ అదుపులో ఉంది. సిబిఐతో పాటు కస్టమ్స్ అధికారులు ప్రస్తుతం దాన్ని కస్టడీలో పెట్టుకుని ఇంకా టెస్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రాథమికంగా ప్రకారం అందులో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయని నిర్ధారించారు. ఆ మేరకు నార్కోటిక్ డ్రగ్స్ ని నిర్ధారించే టెస్టులు కూడా ర్యాండమ్ గా చేశారు. అలాగే 47 శాంపిల్స్ లో చేసిన దాంట్లో దాదాపు 20 పైగా శాంపిల్స్ లో అనేక రకాల కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాల అవశేషాలు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా సంబంధించి ఉంటుంది ఈ వ్యవహారం అన్నట్టుగా సిబిఐ అనుమానిస్తుంది. ఆ మేరకు ఇప్పటికీ మరికొన్ని టెస్టులని చేసే పరిస్థితిని ఇంకా మరికొన్ని పరీక్షలు కూడా పూర్తి చేసే ఆలోచన ఉంది. ఈ రోజు మరికొన్ని పరీక్షలు కూడా నిర్వహించే